దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా జీహెచ్ఎంసీ మారిందా? ప్రతి పనికి ఓ రేటుతో ఊహకు అందని విధంగా అవినీతి కొనసాగుతుందా? ఏసీబీకి చిక్కుతున్న డోంట్ కేర్ అంటున్నారెందుకు? జీహెచ్ఎంసీలో అక్రమాలు, అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ వంటి పౌర సేవల నుంచి అభివృద్ధి, ఇతరత్ర పనుల బిల్లుల చెల్లింపు వరకు రేటు కట్టి మరీ కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. జీవ వైవిధ్య విభాగంలోని డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో 70,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. చార్మినార్ జోన్ అదనపు డీడీగా ఉన్న ఆయన అక్కడి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపుకు డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలిసింది. మొక్కల పెంపకం, ప్లాంటేషన్, ల్యాండ్స్కేప్, గార్డెన్ల వంటి చిన్నా చితకా పనులు చేసే యూపీడీ విభాగంలోనే 70,000 డిమాండ్ చేశారంటే 100 కోట్ల పనులు చేసే ఇతర విభాగాల్లో అవినీతి ఊహకందని విధంగా సాగుతోంది. బల్దియా ఇంజనీరింగ్ లో మెయింటెనెన్స్, ప్రాజెక్టులు, ఎస్ఎన్డిపి విభాగాలున్నాయి. సీసీ, బీటీ రోడ్లు, ఫుట్పాత్ల నిర్మాణం, నాలాల పూడికితీత, మల్టీపర్పస్ ఫంక్షన్, మోడల్ మార్కెట్లు వంటి మెయింటెనెన్స్ విభాగం పరిధిలోని అంశాలు. ఆయా పనులకు సంబంధించి కొన్ని సర్కిళ్లలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు 2 నుంచి 3% చొప్పున కమిషన్లు వసూలు చేస్తున్నారు. పెద్ద పనులైతే సూపరింటెండెంట్ ఇంజనీర్లకు వాటా తప్పనిసరి. ప్రాజెక్టుల విభాగంలోనూ కొందరు అధికారుల తీరుపై విమర్శలున్నాయి. ఇక నాలాల అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ఎస్ఎన్డిపిలో పలువురు అధికారుల హవా కొనసాగుతోంది. గతంలో ఈ విభాగంలో పనిచేసిన ఓ ఎస్ఈ తీరు వివాదాస్పదంగా మారింది. నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోకుండా బిల్లులు చెల్లించేందుకు అడిగినంత ముట్టజెప్పాల్సిందే అని కొందరు అధికారులు బాహాటంగా డిమాండ్ చేస్తున్నారు. సంస్థలోని లేక్స్ విభాగంలో పనిచేసే ఇంజనీర్లు భవన నిర్మాణాలకు సంబంధించిన స్థలాలు, చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు లేవని నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు లక్షలు వసూలు చేస్తున్నారు. గతంలో ఎన్ఓసి వచ్చేందుకు 8 లక్షలు డిమాండ్ చేసిన ఓ ఈఈ 2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. పట్టణ ప్రణాళిక విభాగంలో కొందరు ఏసీపీ, సెక్షన్ ఆఫీసర్లు గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. ఖైరతాబాద్ లో పనిచేసే ఓ ఏసీపీ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం 10 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో ఆ ఆస్తుల విలువ 50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఎల్బీ నగర్ లో భవన నిర్మాణ అనుమతి జారీకి ఓ వ్యక్తి నుంచి 1.5 లక్షలు తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఏసీబీకి చిక్కారు. ఆమెతో పాటు ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. గతంలో శేరిలింగంపల్లి జోన్ సిటీ ప్లానర్, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేసిన ఏసీబీ ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు కేసు నమోదు చేశారు. టౌన్ ప్లానింగ్ లోని కొందరు అధికారుల అవినీతిపై ఇటీవల కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కమిషనర్ ఇలంబరిది, అదనపు చీఫ్ సిటీ ప్లానర్ గంగాధర్ కు ఫిర్యాదు చేశారు. అక్రమంగా అనుమతి తీసుకుని నిర్మించే భవన నిర్మాణదారులను స్థానిక అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఆస్తి పన్ను మదింపులో మతలబు చేస్తూ కోట్ల రూపాయలకు పడగలెత్తిన ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు బల్దియాలో ఉన్నారు. ఎల్బీ నగర్, కుకట్పల్లి, ఖైరతాబాద్ జోన్ల పరిధిలో పలువురు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు. కేంద్ర కార్యాలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ అధికారి సహకారం కొందరు అక్రమార్కులకు ఉందన్న ఆరోపణలున్నాయి. జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలోనూ భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. 5,000 నుంచి 10,000 ఇస్తే ఇతర రాష్ట్రాల్లో పుట్టిన వారికి ఇక్కడ జనన ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. 1.5 ఏళ్ల క్రితం జీహెచ్ఎంసీలో 28,000కు పైగా నకిలీ జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసిన బాగోతం బయటపడింది.